అందరికీ నమస్కారం. పిఎంసి ద్వారా చూస్తున్న మిత్రులకు నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ప్రతి నెల ఆఖరి ఆదివారంలో జరిగే విధంగా మెగా శాఖా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అది ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని మరి దీనికి విచ్చేసిన అనేక ఊళ్ళ నుంచి వచ్చిన మిత్రులందరికీ నాగర్ కర్నూలు సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈ ఊళ్ళో జరగబోతుంది. వింటున్న ప్రజలందరికీ, నాగర్ కర్నూలు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. చేయి కలుపుదాం, ఈ ప్రపంచాన్ని శాంతిమయంగా చేద్దాం. జై శాకార జగత్, శాకార జగత్ కి, శాకార జగత్ కి, శాకార జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి. థ్యాంక్ యూ. ఈరోజు మరి నాగర్ కర్నూలు పట్టణంలో బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనంగా ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి మెగా శాఖా ర్యాలీ మరి ప్రతి నెల చివరి ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా మరి శాఖా ర్యాలీ చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా నాగర్ కర్నూలులో ఈరోజు ఈ శాఖా ర్యాలీ జరుగుతూ ఉంది. మరి ఈ శాఖా ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ శాంతిగా జీవించాలి, ఆనందంగా జీవించాలని ప్రపంచ శాంతి కోసం ఈ శాఖా ర్యాలీ చైతన్యం చేస్తూ ఉన్నాం. మరి ఈ శాఖా ర్యాలీలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. ఏ జీవిని చంపే హక్కు అందుకే
ఎవరికి
అహింస మార్గం బుద్ధుడి మార్గం అహింస రాముడి మార్గం కృష్ణుడి మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గం యోగులందరి మార్గం అహింస మార్గం యోగులందరి మార్గం అహింస మార్గం అందుకే ఓ మనిషి అహింస మార్గం అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మార్గం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం దాని మళ్ళా సేట్ ఇస్తుంది ఇద్దరు సమానంగా ఉండాలి. ఒక దగ్గర ఆపేది ఇటువైపు ఆపేది అది కాదు వాళ్ళు పోతారు వాళ్ళు వేయడానికి మళ్ళీ అయిపోయింది తీసిన గట్టిగా గట్టిగా గట్టిగా
आप 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 సద్భావన యాత్రకి ఆరోగ్యానికి ఆనందానికి మనశ్శాంతికి శక్తికి మార్గం శాకాహార భక్తికి మార్గం శాకాహార అపరిశుభ్రానికి जगत की सत्तावर यात्रा की सत्तावर यात्रा की आरोग्याనికి ఆరోగ్యానికి ఆనందానికి ఆనందానికి మనశ్శాంతికి మనశ్శాంతికి శక్తికి మార్గం శక్తికి మార్గం ముక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి అందుకే మనిషి మేలుకు అందుకే మనిషి మేలుకు అందుకే మనిషి మేలుకు జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు నెప్పుల పేరుతో జంతు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు అందుకే మనిషికి మేలుకు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులు మాంసము తింటా ఏమి ధర్మామండి మానవులు మాంసము తింటా ఏమి ధర్మామండి నీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి నీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుగదింటే నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుగదింటే నీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారు కావాలి ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి
ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు అది కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినపడలేదా నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఆ పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భూంచేస్తావు బలి చేసిన తలలను కూడా విందుగా భూంచేస్తావు బలులు రక్తదర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు బలులు రక్తదర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్ కి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఓకే మాస్టర్స్, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో శాకాహార ర్యాలీకి తెలంగాణ జిల్లాలకు వెళ్ళి వచ్చిన పిరమిడ్ మాస్టర్లకు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనం ఏ దేశంలో ఉన్నామంటే మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశం సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేక మహాత్ములు ఎవరైతే చెప్పిండ్రో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ప్రతి మహాత్ముడు మనం పూజించే ప్రతి దేవుడు కూడా శాకాహారులే. మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు. కాకుంటే ఏంటంటే మూఢనమ్మకాలతోటికే ఒకప్పుడు మనుషులు ఆది మానవుడు ఉన్నప్పుడు మాంసం తినేది. ఇప్పుడు నాగరికత పెరిగింది, ఎంతో అద్భుతమైన టెక్నాలజీ పెరిగింది, ఆహారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ భూమిన ఎవరు మాంసం తినొద్దని చెప్పి ఈ భూమి తయారు చేసిన మహానుభావులు ఎవరి కోసం తయారు చేసినట్టు సకల జీవులు ఈ భూమిన ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి మాత్రమే అన్ని జీవులను బతకనిస్తలేడు. ఏ జీవి నుంచి మనిషికి భయం లేదు, కాకుంటే మనిషి నుంచి అన్ని జీవులకు భయం ఉంది. కాబట్టి జగద్గురు పత్రిజీ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఈ భూమిని మనం పూజించే దేవుళ్ళందరూ కోరుకునేంత ఒకటి అంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పి భగవద్గీతలో ఏదైతే ఉందో నాలో ఉన్న ప్రాణమే నీ లోపల ఉంది. కానీ నీ తోబుట్టులాగా నువ్వు జంతువును చూసినప్పుడే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది, ప్రకృతి బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పి జగద్గురు పత్రిజీ ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మనకి జ్ఞానాన్ని అందించింది. కాబట్టి మా మిత్రులు ఇంతమంది జ్ఞానులు ఇది నేర్చుకొని శాకాహారులుగా మారి ప్రతి నెల దేశమంతా శాకాహారులు కావాలని చెప్పి మన ముఖ్య నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కూడా ఒక యోగి అయిండు. అట్లా యోగులే పాలించాలని చెప్తున్నాం. కాకుంటే ఈ భూమి ఆనందంగా ఆరోగ్యం ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా తినవలసిన ఆహారం శాకాహారం అని చెప్తున్నారు. అట్లాగే మన కర్తలు వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్రి సార్తో ఎన్నో ఏళ్ళు జీవించి ఆయన జీవితం అంతా అర్పించి కర్తాలు ఇప్పుడు ద్వారకా నివాస్ ఒక కన్సెషన్ చేస్తున్నాడు. మనం అంతా ద్వారకా నివాసులో కూడా పాల్గొని మనం అక్కడ ఒక సీట్ రిజర్వేషన్ చేసుకోవాలని చెప్పి మనం చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మనకు అక్కడ అకామిడేషన్ దొరకదు. కాబట్టి మనం మారం సారు ఒక 2 మాటలు ఇందామని చెప్పి బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు, నేను పిరమిడ్ సంస్థలకు వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంతకుముందుకు ఆయన 20 సంవత్సరాలు దానిలోకి వెళ్ళి ఉన్నాడు. పిరమిడ్ సంస్థ స్థాపించి 30 నుంచి 35 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన అనేక సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడు మాటలు మనం ఇందామని చెప్పి కోరుతున్నాం. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. भारत माता की महात्मा गांधी की ब्रह्मर्षि पितामह पत्रिजी की ఈ భూమి పైన వెలసిన మహాత్ములందరూ కూడా సాత్విక శుద్ధ సాత్విక గుణాలతో జీవించి వారు ఉన్నతోన్నతమైన యోగులయ్యారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆటం బాంబును కనిపెట్టిన వాడు కూడా శాకాహారి.
అటువంటి వారు శాకాహారం తీసుకోవడం వల్లనే తమ బుద్ధిమాంద్యాన్ని తొలగించుకుని తమలోని దివ్యత్వాన్ని వెలికి తీసుకుని అత్యంత గొప్ప ఆవిష్కరణలు చేయడం వల్లనే ఈరోజు ప్రపంచం ఇంత ఆధునికంగా గొప్ప వైజ్ఞానిక స్థితిలో ఉంది. కానీ మనిషి తమో రజో గుణాలను వదలకుండా తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి మనుషుల్లో ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు శాకాహారాన్ని తీసుకున్నప్పుడు అవి వెంటనే అణిగిపోతాయి. మాంసాహారం తీసుకునే వాళ్ళ భావోద్వేగాలు అణిగిపోకుండా వాళ్ళలో కక్షలను, కార్పణ్యాలను, నీచ ప్రవృత్తిని రేపెత్తించడం వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి, టెర్రరిజం జరుగుతోంది. ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిజం జరిగి 26 మంది అమాయకులను వాళ్ళు పొట్టలు పెట్టుకున్నారంటే వాళ్ళు తిన్న ఆహారం నీచమైన జీవనమే కారణం. కనుక పత్రిజీ ఈ భూమి మీదకి జంతు జాతిని కాపాడడం కోసమే వచ్చారు. వారు జ్ఞానం చెప్పడం అనేది సెకండరీ. అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ. అహింస హింస అధమో కర్మ. అహింస హింస అధమో కర్మ. అహింస పరమ ధర్మము, హింస అధర్మ కర్మము. హింస చూడు, హంస పకడో అనే నినాదాన్ని పట్టుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమికి జన్మ తీసుకుని వచ్చారు. ధ్యానం వల్ల మనసు శూన్యమవుతుంది, పరిశుద్ధమవుతుంది. ఆ పరిశుద్ధమైన మనసులో బుద్ధి వికాసము చెంది జీవులను కాపాడడానికి తమ యొక్క శక్తియుక్తులన్నిటినీ కూడా పెడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అహింస శాకాహారానికి ధ్యానాన్ని కలుపుకుని ఈ భూమికి పత్రిజీ వచ్చారు. దానికి తగినట్టుగా ఇంటింట ఊరూరా ధ్యాన మందిరాలు ఉండాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని వారు స్థాపించారు. కనుక ఈ మార్గంలో మనం జీవిస్తూ అహింసని ప్రేరేపిస్తూ హింసని మనం తెగనాడుతూ ఈ భూమిపైన జంతు జాతినంతా కాపాడినప్పుడే మానవ జీవన వికాసం జరుగుతుంది. ఉదాహరణకు ఏనుగు ఈ సృష్టిలోనే అతిపెద్ద జీవి, అది శాకాహారి. గుర్రం శాకాహారి, ఆవు శాకాహారి, దున్న శాకాహారి, బర్రె శాకాహారి, మరి ఒంటె శాకాహారి, గాడిద శాకాహారి. ఇవన్నీ కూడా శాకాహారం తీసుకుని ఎంతో మానవుడికి సేవ చేస్తున్నప్పుడు మానవుడు మాత్రం వాటన్నిటినీ తిని తన కడుపుని నింపుకుని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు, అడవులను నాశనం చేస్తున్నాడు, జన జీవనాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. కనుక 10 మందిలో ఒక్కరు మారినా కూడా ఆ ఒక్కరు 100 మంది 1000 మందిని తయారు చేస్తారని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి మనందరినీ కూడా ఈ అహింసా శాకాహార ఉద్యమంలో పాలు పంచుకోవడానికి మనల్ని ఇలా తయారు చేశారు. వారు వెళ్ళిపోయినా కూడా వారి చైతన్యం 10 రెట్లు విస్తరించి మనందరినీ కూడా ఉన్నతోన్నతమైన జ్ఞానస్థితికి తీసుకెళ్తుంది. కనుక ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, జంతువులను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ శాకాహార అహింస ర్యాలీ జరుగుతోంది. కనుక మీరందరూ కూడా మేల్కొని మీ జీవితాలను పరిశుద్ధం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా నా అద్భుతమైన సందేశం మానవ చూపిస్తారు గారు. ఈశ్వర్య గారు 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. ఈశ్వర్య గారు 2 మాటలు మాట్లాడతారు. జగద్గురు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రిజీ గారి ఆశయం ఒకటే, ఆయన గత జన్మలో బుద్ధుని శిష్యుడిగా ఆనందుడిగా ఉన్నాడు. ఆయన ఎన్నో జన్మల నుంచి ధ్యానాన్ని, శాకాహారాన్ని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ భూమి మీద అహింసా శాకాహారయుతంగా భూమి మీద ఉద్భవించడానికి ఆయన జన్మ తీసుకొని మనందరికీ చెప్పడం జరిగింది. కొన్ని వేల కోట్ల మంది శాకాహారులుగా మారారు ఆయన ప్రభావంతో. అంటే భూమి మొత్తం శాకాహారం కావాలి, ధ్యానం చేసి జ్ఞానం పొందాలి, అందరూ ఆనందంగా హాయిగా భూమి జీవించడానికే ఉంది. ఇది ఒక అద్భుతమైన పాఠశాల. ఇందులో ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మనము బుద్ధి జ్ఞానము పొందడానికే అని తెలుసుకొని జీవిస్తాడు ప్రతి ఒక్క వ్యక్తి. ఈ శాకాహారం వలన, ఈ ధ్యానం వలన అని చక్కగా ఊరూరా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ శాకాహార ర్యాలీలు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అంతా. కనుక ప్రపంచం మొత్తం శాకాహారం కావాలి. ఏ హిందువు, ఏ క్రిస్టియను, ఏ ముస్లిము, అందరూ కూడా శాకాహారులు కావాలన్నది ఏ మతంతో ప్రసక్తి లేకుండా అందరూ శాకాహారంతో భుజించి వాళ్ళ దేహాన్ని హాయిగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రయాణం చేయడం జరిగింది. అందులో మీరంతా పాలు పంచుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ
ముందుగా ఒక ఫోటో ఆ బ్యాన్ అంతా ఐడి కనిపిస్తలేదు ఇట్లా ఒకటి చాలా లైన్ ఉంది అవి జగమా మేడం शाकाहार जगत की ज्ञान जगत की पिरामिड जगत की ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు జీవ హింస మానుకో జీవ హింస మానుకో మహాపాపం మహాపాపం జీవించనువ్వు జీవించనువ్వు శాకాహారం మాత్రమే శాకాహారం మాత్రమే శాకాహారం మాత్రమే శాకాహారం
సార్ ఇంకెంత ఉంది వచ్చేసామా సైడ్ కా పందొద్దు మరి భోజనం ముందుకు మొత్తం ముందుకు ఆర్డర్పై పాలు మరియు పాల పదార్థాలు మాంసం ముక్క రోగం పక్క స్టార్ట్ అది పిరమిడ్
లేదు ఒక జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు ఒక్కు బల్ల పేరుతో ఆహారం శాకాహారం మేధస్సును పెంచే ఆహారం శాకాహారం మేధస్సును పెంచే ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం శాకాహారం పోషకాల ఆహారం శాకాహారం పోషకాల ఆహారం శాకాహారం ప్రతి మనిషి ఆహారం శాకాహారం ప్రతి మనిషి ఆహారం శాకాహారం ప్రతి మనిషి ఆహారం శాకాహారం ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్ని పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో బుద్ధిని పెంచే ఆహారం శాకాహారం బుద్ధిని పెంచే ఆహారం శాకాహారం బుద్ధుడు మెచ్చే ఆహారం శాకాహారం బుద్ధుడు మెచ్చే ఆహారం శాకాహారం సాధకుల ఆహారం శాకాహారం సాధకుల ఆహారం శాకాహారం ప్రేమను పెంచే ఆహారం శాకాహారం ప్రేమను పెంచే ఆహారం శాకాహారం శుచిగల ఆహారం శాకాహారం శుచిగల ఆహారం శాకాహారం శుభ్రమైన ఆహారం శాకాహారం శుభ్రమైన ఆహారం శాకాహారం శుభ్రమైన ఆహారం శాకాహారం సహనం పెంచే ఆహారం శాకాహారం సహనం పెంచే ఆహారం శాకాహారం సహనం పెంచే ఆహారం శాకాహారం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం కోడి చేప మేక మన ఆహారం కోసం కాదు కోడి చేప మేక మన ఆహారం కోసం కాదు కోడి చేప మేక మన ఆహారం కోసం కాదు మన కడుపేమి శ్మశానం కాదు మన కడుపేమి శ్మశానం కాదు మన కడుపేమి శ్మశానం కాదు అందుకే ఓ మనిషి అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ప్రతి జీవిలోన దేవుడున్నాడు ప్రతి జీవిలోన ప్రతి జీవిలోన దేవుడున్నాడు మనందరిలోన దేవుడున్నాడు మనందరిలోన దేవుడున్నాడు ఒత్తిడి మార్గం శాకాహారం ఒత్తిడి మార్గం శాకాహారం గాంధీజీ మార్గం గాంధీజీ మార్గం శాకాహారం జీసస్ మార్గం శాకాహారం జీసస్ మార్గం ఆహారం అల్లా మార్గం శాకాహారం అల్లా మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గం శాకాహారం యోగులందరి మార్గం శాకాహారం యోగులందరి మార్గం శాకాహారం అందుకే ఓ మనిషి మేలుకో హింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ధన్యులమవుదాం ధ్యానం చేద్దాం ధన్యులమవుదాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం కర్దాం కర్దాం పిరమిడ్ కడదాం కర్దాం కర్దాం పిరమిడ్ కడదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి శాకాహార న్యాయానికి జై శాకాహార న్యాయానికి జై ధ్యాన జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై జై ఎవరికి లేదు ఎవరికి లేదు దేవుడున్నాడు దేవుడున్నాడు
ప్రాణిలోన దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. హింస చూడు, అంతా పగడు, హింస చూడు, అంతా పగడు. హింసను వీడండి, అంశను పట్టండి, హింసను వీడండి. అంశను పట్టండి. రాముని మార్గం, అహింసా మార్గం, కృష్ణుని మార్గం, అహింసా మార్గం, బుద్ధుని మార్గం, అహింసా మార్గం, యోగులందరి మార్గం, అహింసా మార్గం, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మార్గం, అహింసా మార్గం, మనందరి మార్గం. అహింసా మార్గం. అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి, జై అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి, జై నాగర్ కర్నూలులో జరిగే అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి, జై జై బోలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, జై శాకాహార జగత్ के, జై. అహింసా జగత్ के. సైడ్ ఇవ్వవా? జై ఇది వ్యాన్ జై వ్యాన్ పెట్టా జై. కొన్ని పిరమిడ్ జగత్ కి, ఆరోగ్యానికి, ఆరోగ్యానికి, ఆనందానికి, మనశ్శాంతికి, మనశ్శాంతికి, శక్తికి మార్గం, ముక్తికి మార్గం, ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, మానవుని ఆహారం, మానవుని ఆహారం. అందుకే ఒక మనిషి మేలుకో, అందుకే ఒక మనిషి మేలుకో, జీవహింస మానుకో, జీవహింస, మహాపాపం, జీవహింస, మహాపాపం ఏ జీవిని చంపే హక్కు, ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు, ఎవరికి లేదు. మూగకు పరచంపే హక్కు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు. మెల్లమెల్ల పో. వచ్చేసామా? ఇటా ఇటు పో. ఆహారం శాకాహారం, అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు, మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు. ఆపేయాలి, ఆపేయాలి, ఆపేయాలి. ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. జీవించనివ్వు, జీవించనివ్వు. శాకాహారం, 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 శాకాహారం. ఇక్కడ